82-85 బ్యాచ్, 82 8th క్లాసు, 83 9th క్లాసు, 10th క్లాసు 85 పాస్ అవుట్. మా బ్యాచ్ మెంబర్స్ అందరూ ఇక్కడ 100 సంవత్సరాల శతవదంశాల సెలబ్రేషన్స్కి అటెండ్ అయ్యారు. చాలా దూరం నుంచి, హైదరాబాద్ నుంచి, విశాఖపట్నం నుంచి, అన్ని చోట్ల నుంచి మా స్నేహితులందరూ, మా బ్యాచ్మేట్స్ అందరూ ఈ ఫంక్షన్కి అటెండ్ అవ్వడం జరిగింది. నిన్న ఈరోజు 1-2 తేదీల్లో జరిగిన ఈ కార్యక్రమాలన్నింటిలో యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఈ శతవంశాల సెలబ్రేషన్స్ ఈ 1924 నుంచి 2024 మధ్యలో ఈ 100 సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ హై స్కూల్ ఏ విధంగా రూపాంతరం చెందింది, ఇంతకు ముందు ఎలా స్టార్ట్ అయింది, ఆ తర్వాత జూనియర్ కాలేజీగా ఎలా మారింది, అదంతా అందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న స్కూలు విధానం కానీ, అప్పుడు చదువుకునే పద్ధతి కానీ, ఇప్పుడు కానీ చాలా మార్పులు రావడం జరిగింది. అప్పుడు మేమందరం 8th క్లాస్ 9th క్లాస్ చదువుకున్నప్పుడు అప్పుడు బెంచీలు కూడా కూర్చోవడానికి లేని పరిస్థితి. అందరం నేల మీద కూర్చొని 8th క్లాస్ 9th క్లాస్ చదువుకున్నాం. 10th క్లాసు బెంచీలు ఉండేవి. ఇప్పుడున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించడానికి ఇప్పుడు దాతలు ముందుకొచ్చి అభివృద్ధి చెందడానికి అందరూ వచ్చారు. సో అప్పుడు కష్టాల నుంచి బాగా చదువుకోవడం వల్ల, తల్లిదండ్రులు సహకారం బాగా ఉండడం వల్ల, ప్రెజరు పిల్లల మీద ప్రెజర్ కానీ అవన్నీ లేకపోవడం వల్ల ఇప్పుడు పిల్లలందరూ బాగా చదువుకొని అందరూ అభివృద్ధిలోకి వచ్చారు. పెద్ద పెద్ద కంపెనీల్లో జిఎంలు, డిజిఎంలు, అడ్వకేట్లు, లాయర్లు, డాక్టర్లు అందరూ చదువుకొని అభివృద్ధి చెందారు. ఇప్పుడు కూడా పిల్లలు అభివృద్ధి చెందుతున్నారు. కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ రావడం వల్ల పిల్లలు ఈ గవర్నమెంట్ స్కూల్లో చాలా స్ట్రెంగ్త్ తగ్గిపోయింది. దాని స్ట్రెంగ్త్ ని పెంచడానికి మన పూర్వ విద్యార్థులు చేస్తున్న ప్రయత్నంలో ఇదొకటి. వాళ్ళు హై స్కూల్ కానీ, కాలేజీ కానీ బాగా డెవలప్ చేసి ఇక్కడ చదువుకున్న పిల్లల్ని మా బ్యాచెస్ లాగా బాగా డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కావాలని మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో చాలా మంది డోనర్స్ తన వాళ్ళ అమౌంట్ సహకారాలు అందించి మన దీన్ని మళ్ళీ ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మళ్ళీ జరిపి వాళ్ళ విద్యార్థులను ముందుకు తీసుకుపోవడం కోసం ప్రయత్నం ఇది కొనసాగుతుందని అందరి ధ్యేయం. అదే ఈ ఉత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం.